నమస్తే. ఈ వీడియోలో నేను మీకు బార్లీ పాయసం చేసి చూపిస్తున్నాను. అది బెల్లంతో చేస్తున్నాను. దీనికోసం 200 గ్రాముల బార్లీ తీసుకున్నాను. ఇది 3-4 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత సరిపడా నీళ్లు పోసి 5 గంటల పాటు నానపెట్టుకున్నాను. బార్లీ గింజ గట్టిగా ఉంటుంది. అందుకని ఒక 4-5 గంటలన్నా నానపెట్టుకుంటే కానీ మనకి మెత్తగా అవ్వదు. ఇలాగా కొంచెం మెత్త పడుతుంది. అయినా ఇది ఇంకా మనం ఉడకపెట్టుకోవాలి. ఇది దీంట్లో కొద్దిగా నీళ్లు మిగిలిన ఈ పాత్రలో దీంట్లో ఇంకొక 1/2 లీటర్ నీళ్లు పోసుకొని నేను ఇప్పుడు దీన్ని ఉడకపెట్టుకుంటున్నాను. లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 10-15 నిమిషాలు మనం ఉడకపెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఒక 4-5 నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇంకా గింజ గట్టిగానే కనిపిస్తోంది. ఇంకా కాసేపు ఉడకపెట్టుకున్నాను. ఒక పావు గంట సేపు అయిన తర్వాత చూసుకుంటున్నాను. నేను మధ్య మధ్యలో 3-4 సార్లు అటు ఇటు కలుపుకుంటున్నా, లేదంటే అడుగంటిపోతుంది. ఒక గింజ తీసుకుని మెదుపుకుంటే మెత్తగా చితికిపోతుంది. మెత్తగా అయింది. ఇంకా ఇంతవరకు ఉంటే సరిపోతుంది. మెత్తగా అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాత్రని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ స్టెప్ 200 గ్రాముల బెల్లాన్ని ఒక పాత్రలోకి తీసుకొని కొంచెం సరిపడా నీళ్లు పోసుకొని ఆ బెల్లం మునిగేంత నీళ్లు పోసుకొని దీన్ని ఇప్పుడు నీళ్లు చేసుకోవాలి. బెల్లాన్ని కరిగించుకోవాలి. మనకి పాకంతో పని లేదు, పాయసం కాబట్టి బెల్లం నీళ్లు ఇలాగైపోతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. మనకి ఏమన్నా కొంచెం ఏమన్నా ధూళి దుమ్ములాగా ఉంటే ఫిల్టర్ చేసుకోండి. నేను ఇది ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. దీంట్లో ఏమీ లేదు, అంత బాగుంది. తర్వాత ఒక 1/2 లీటర్ పాలుని కాగపెట్టేసుకొని ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చాను. దాంట్లో ఈ బెల్లం నీళ్లు పోసేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి మనం డైరెక్ట్గా పాలలోనే బెల్లాన్ని కరిగించేసుకుంటే పాలు విరిగిపోయే అవకాశం ఉంది. అందుకని ఇలాగ బెల్లం నీళ్లు దీంట్లో పోసుకొని ఒక 2 నిమిషాల పాటు వేడి చేసుకోండి పాలని మళ్ళీ. తర్వాత ఉడకపెట్టుకున్న బార్లీని దీంట్లో వేసేసుకోవాలి. ఈ బెల్లం కలిసిన పాలలో ఇప్పుడు ఉడకపెట్టుకున్న బార్లీని వేసి ఒక 3-4 నిమిషాలు మళ్ళీ వేడి చేసుకుంటూ ఉండాలి, మరిగించుకుంటూ. లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. తర్వాత ఏమన్నా మీకు నచ్చిన నట్స్ ఏమన్నా వేసుకోవచ్చు. ఇవి నెయ్యిలో వేయించి కూడా వేసుకోవచ్చు. నేను ఇలాగ డైరెక్ట్గా పచ్చివే వేసేసాను. ఇవి ఉడికి కూడా ఈ పాలలో మంచి టేస్ట్ని ఇస్తాయి. తర్వాత 1/2 టీ స్పూన్ యాలక్కాయ పొడి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మంచి టేస్ట్ ఇస్తుంది చివర్లో కనుక నెయ్యి వేస్తే. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు అలాగ మెల్లిగా కాగపెట్టుకుంటే లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని బార్లీ పాయసం మనకి రెడీ అవుతుంది. చాలా రుచిగా ఉంటుంది. బెల్లంతో చేసింది చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూసుకుని మీ అభిప్రాయాన్ని తెలపగలరు. ధన్యవాదాలు.